మీకు ఇంపండి ఏమన్నా ఇంపండి నేను ఒకటే చెప్పాను నా దగ్గర మీరు చెప్పడం బాబు నా దగ్గర నీవు ఇంకోసారి ఎవరైనా టీసీ కోసం వస్తే నా దగ్గర పంపి అంతే. నువ్వు నీ దగ్గర వాళ్ళకి ఇచ్చేలేదు అది ఇచ్చేలేదు ఇది ఇచ్చేలేదు అని చెప్పదు, నా దగ్గర పంపి ప్రతిదానికి ఏదైనా టీసీ తీసుకోవాలన్నా మీరు ఏదైనా ఫీజు విషయంలో మాట్లాడాలన్నా ఎందుకంటే కాలేదన్నా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నామమ్మా. మీరు ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా నేను కరస్పాండెంట్ లెటర్ రాసిస్తాను. మీరు చాలా సార్లు చెప్తున్నాను సార్ మేము వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు వస్తాం సార్. మేనేజ్మెంట్ కూడా ప్రిన్సిపల్ కూడా రైట్స్ ఇవ్వాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ మేమే పైసలు తిరుగుతున్నాం, పిల్లలు తిరుగుతాం సార్. సార్ ఈ మాట కూడా మీరు మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టండి. తక్షణమే ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరున్నారో వాళ్ళకి మొత్తం సార్ ఇంకొక విషయం సార్, ప్రతిదీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకోపోతాం. విద్యార్థి సంస్థలు వచ్చినప్పుడు పరిష్కారం చేసి మీ దృష్టికి తీసుకొని వచ్చినా మీరే పరిష్కారం చేసి సంపేమైనా ప్రతిదాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొని పోయి మాకు పరిష్కారం చేస్తామంటే వద్దు సార్. లేదంటే మేనేజ్మెంట్ నన్న రమ్మనంటే మేము ఇక్కడే కూర్చుంటాం. ఒక రోజు వరకైనా ఇక్కడే కూర్చుంటాం. ఇష్యూ ఉంటేనే మేము సాయంత్రం కోసం మాట్లాడుకోకపోతాం సార్. ఇంత మాత్రం రైట్స్ ఇవ్వకపోతే మేము మేనేజ్మెంట్ ఇంటికి పోతామా? మీకు రైట్స్ ఇవ్వకపోతే మేనేజ్మెంట్ సాయంత్రం ఇక్కడే కూర్చుంటాము. చాలా వరకు అందరినీ కరెక్ట్ సార్, నేను కాదనలేదు. నేనేమంటున్నా అంటే ఒకవేళ తీసుకున్నారే అనుకో కనీసం విద్యార్థులను తిప్పిపోకున్నట్లే ఇవ్వము అనేసి చెప్పడం వల్ల విద్యార్థులు డబ్బులు ఇవ్వము అని నేను